రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో చేతి వృత్తుల స్వర్ణకారులను ప్రభుత్వం ఆదుకోవాలని మండల స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు బాలయ్య ఆధ్వర్యంలో స్థానిక బ్రహ్మంగారి దేవాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా చింతోజీ బాలయ్య మాట్లాడుతూ కార్పొరేట్ షాపుల వల్ల చేతి వృత్తుల స్వర్ణకారుల జీవితాలు అతలాకుతలమవుతున్నాయని అన్నారు. స్వర్ణకారులకు ప్రభుత్వం తరపున 5,000 రూపాయల పెన్షన్, ఇల్లు లేని స్వర్ణకారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఉపాధి లేక ఆత్మహత్యకు పాల్పడిన స్వర్ణకారులకు ఒక్కొక్కరికి 10 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. విశ్వకర్మల ఐక్యత, విశ్వకర్మల ఐక్యత, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, విశ్వకర్మల ఐక్యత. స్వర్ణకారుల ఆత్మహత్యలు, స్వర్ణకారుల ఆత్మహత్యలు, జై విశ్వకర్మ. అట్లే పోనా నువ్వు విశ్వకర్మల ఐక్యత, విశ్వకర్మల ఐక్యత, జై విశ్వకర్మ. ఈరోజు హైదరాబాద్లో శ్రీ ఓం విశ్వకర్మ ఛానల్ ఎండి గారు కొండోజు నరసింహాచారి మా విశ్వబ్రాహ్మణులను ఉద్దేశించి అమర నిరాణ దీక్ష పూనుకున్నాడు. ఈ 18వ తారీఖు నాడు 6వ నెల ఈరోజే. అది ఈరోజు మాకు ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చిండు. మరి ఇప్పుడు ఆయన కూర్చున్నాడా కూర్చోలేడా తెలియదు, అక్కడ పరిస్థితి ఏందో మాకు తెలియదు. దాన్ని అనుసరించి ఈ సందర్భంగా ముస్తాబాద్ మండల స్వర్ణకారులము ఏకతాటికి అందరం ఇక్కడికి వచ్చి ఈ చేస్తున్న కొండోజు నరసింహాచారి చేస్తున్న సబ్జెక్ట్ ఏంటిదంటే స్వర్ణకారులకు పోలీసు వేధింపులు, ఫారెస్ట్ అధికారుల నుండి వడ్రంగులకు వేధింపులు. పోతే అనాదిగా ఈ 40-30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ, ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరికీ రిప్రజెంట్ వినతి పత్రాలు ఇస్తున్నాం. మీడియా ద్వారా మా బాధను వెళ్ళగక్కుతున్నాం. మా ఆత్మహత్యలు నివారించమని కోరుతున్నాం. మాకు సబ్సిడీపై మురిసరికి అందించమని కోరుతున్నాం. మాకు సబ్సిడీపై ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న మిషన్లు అందించమని కోరుతున్నాం. మా ఆత్మహత్యలు చనిపోయిన వారికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరుతున్నాం. అంగవైకల్యం చెందిన వారికి 3 లక్షలు ఇవ్వాలని కోరుతున్నాం. ఇకపోతే ఏంటంటే ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తిన విధంగా ఏ ప్రభుత్వాలు స్పందించి మాకు ఇప్పటి వరకు మా నాయకులతోని కానీ చర్చలు జరిపిన సందర్భాలు లేవు. మా బాధలు పట్టించుకున్నాం. సుమారు జగిత్యాల, సిరిసిల్ల, రాజన్న జిల్లాలో ఈ మధ్య కాలంలో ఒక 10 మంది ఎవిడెన్స్ ఉంది. నగర 10 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, పైసలు తీసుకున్నారు, ఉరిపెట్టుకున్నారు. ఇకపోతే ఈ గత కాలం నుంచి చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ వచ్చాది. ప్రొఫెసర్ జయశంకర్ సారు మా తెలంగాణ సిద్ధాంతకర్త, విశ్వబ్రాహ్మణుడు, మలిదశ ఉద్యమంలో అసలు భాషను అమరవీరుడు కాసో శ్రీరంతకచారి విశ్వబ్రాహ్మణుడు, మరియు 32 మంది అమరులు అయినరు విశ్వబ్రాహ్మణుడు తెలంగాణ ఉద్యమంలో. మేము రోడ్డుకి సకల జిల్లా సమ్మె, మిలియన్ మార్చు, వంట మార్పు, ధర్నా, రాస్తారోకోలలో ఎంతోమంది పాల్గొని